అందరు రావట్లేదా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్. సో స్టార్టింగ్ మా పౌష్ణ మీకైతే వెల్కమ్ చెప్పేసిందండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో చాలా రోజులు అయిపోయిందనమాట లాంగ్ లెంత్ వీడియో పెట్టేసి. సో ఇదైతే మన పెద్ద పండగ భోగి సంక్రాంతి కదండి. సో దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట. మనకి పండగ అంటేనే క్లీనింగ్ అయితే ఉండాల్సిందే కదా. సో మన లేడీస్ ఏంటంటే ముందు క్లీనింగ్ అయిపోతే మన మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. మేమైతే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు లైక్ సండే సాటర్డే అంటే వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు మేము స్టార్ట్ చేస్తామన్నమాట. సో దానివల్ల మాకు బాగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయడం వల్ల తొందరగా వర్క్ అయిపోతుంది, ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయిపోతుంది, మన మైండ్ ప్రశాంతంగా రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. దీని తర్వాత మా షాపింగ్ ఇవన్నీ కూడా మీకు చూపించాను. ఈ ఫన్ ఇదంతా కూడా ఉంటుంది. వ్లాగ్ మొత్తం చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. మేము వస్తాం, అందరం రావద్దు, అందరం రావట్లేదా? బాయ్. నువ్వే కనిపిస్తుంది. సో అప్పుడు మేమైతే పండగ షాపింగ్, సంక్రాంతి షాపింగ్ వెళ్తున్నాం అనమాట. బట్టలన్నీ మంచిగా కొనుక్కొని వస్తాం. ద సింపుల్ వే. తను ఎక్కడున్నా సరే కనబడడానికి బెలూన్ కట్టింది వాళ్ళమ్మ. వాళ్ళ మమ్మీ కదా అరిని అన్ని తిని బాగా నాకు ఒక్క 10,000 ఇస్తావా ప్లీజ్? ఆరెంజ్ ఉంది, ఇట్లాంటి కలర్. మన ఆడవాళ్ళకి ఆ శారీ మన పైన ఎలా కనిపిస్తుంది, అసలు ఆ శారీ వల్ల మనకి లుక్ వస్తుందో లేదని చూసుకోకపోతే మనకి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదన్నమాట. అందులోనూ పట్టు చీరల సెలెక్షన్ అయితే చాలా చాలా కష్టం అండి. నాలాంటి వాళ్ళకి మాత్రం నేను అయితే చీరల సెలెక్షన్ అయినా డ్రెస్సుల సెలెక్షన్ అయినా కొంచెం కాంప్లికేటెడ్గా ఆలోచిస్తానమాట. చాలా థింక్ చేస్తూ ఉంటాడు షాపింగ్ విషయంలో మాత్రం. అయితే కొన్ని చీరలు సెలెక్ట్ చేసి చూసాము, కొన్ని చీరలు నా మీద చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఫైనల్లీ నేనైతే ఈ శారీ అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. నాకు బాగా నచ్చింది. కూసో హరి, కూసో నాన్న, కూసో. ఎక్కడ పైకి వచ్చింది అది? ఎవరు కొట్టుకున్నారు దాన్ని? కూసో కూసో. ఏం చేయను. వాటర్ కాదా, ఆడి పేరు హ్యారీ పాటర్ రా. వాటర్ మళ్ళీ ఇస్తే ఎగ్జైట్మెంట్ చూస్తున్నారా ఆ కుక్క పిల్లని చూసి? అయ్య బాబాయ్, మేము షాపింగ్ చేసినంతసేపు తనైతే ఆ కుక్కతో ఆడుతూనే ఉంది చాలాసేపు అనమాట. లేకపోతే పిల్లలతో షాపింగ్ రావడం చాలా కష్టం కదండి. కానీ అమ్మ బాబాయ్, మా సీజర్ని చూస్తే భయపడుతుంది, కానీ ఆ కుక్కని చూసి ఎంత బాగా ఫీల్ అయ్యి దాంతో ఆడుతూ ఉందన్నమాట. సో ఇక్కడైతే మా షాపింగ్ అంతా ఏంటి ఏం సంగతి అనేది మీకు చూపించేస్తాను ఫర్ ది ఫస్ట్ టైం. అంటే నేను ఎప్పుడు ఇట్లా చీరలు ఏం తీసుకొచ్చాము, లెహంగాలు ఏం తీసుకొచ్చాము ఇవేం కూడా చూపించను. సో ఇప్పుడైతే చూసేసేయండి. సో ఈ లావెండర్ కలర్ లెహంగా చూసారా, ఇదైతే చాలా బరువుగా ఉందన్నమాట. ఎందుకంటే దాని మీద వర్క్ చాలా హెవీ ఉంది, ఇంకా ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఆ లెహంగా దాని బ్లౌజు రెండు కూడా లావెండర్. మీరు లావెండర్ అంటారా? నేనైతే లావెండర్ అంటాను. లావెండర్ ఆర్ వైలెట్ మీరు ఏదైనా అనుకోండి. దానికి పిస్తా కలర్ వాణి వచ్చిందనమాట. సో దీన్ని జిమ్మిచ్చి క్లాత్, సమ్ షైనింగ్ క్లాత్ అలా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి నియర్ 5,000 అలా ఉందన్నమాట ఎగ్జాక్ట్గా, అంటే నియర్ బై చెప్తున్నా. సో ఈ బట్టలన్నీ కూడా మేము షీ నీడ్స్లో తీసుకున్నాము.
ఇంకా ఈ క్రీమ్ కలర్ లెహంగా వచ్చేసి మా హరినిది అనమాట, మా చిన్న పాపది. దీనిపైన వాణి వచ్చేసి పర్పుల్ వచ్చింది, చూసారా అగ్గిపెట్టి కలర్ అంటారు కదా. మనకి దీంతో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం దీని మీద ఏ కలర్ వాణితోనైనా పేర్ చేయొచ్చు అనమాట. డార్క్ కలర్స్తో మనకి లుక్ డిఫరెంట్ లుక్స్ అయితే ట్రై చేయొచ్చు. కానీ దాని మీద వచ్చే వర్క్ ఉంది చూసారా, అది చాలా బాగుంది. అండ్ అది కొంచెం లైట్ వెయిట్ ఉందన్నమాట. సో ఈ కలర్ చూసారా బ్రైట్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి మా భార్గవి ఎంచుకుంది, అంటే మా తోటికోడలు, మా చిన్న తోటికోడలు భార్గవి ఎంచుకుంది అనమాట. చూడండి ఎంత షైనింగ్గా, దాని మీద వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ చూసారా, పింక్ విత్ డార్క్ గ్రీన్ వచ్చేసి అనమాట. సో మొత్తానికి మా తోటికోడలు చూపించాను, మా హరిని, మా వర్షిత చూపించాను కదా. సో ఈ శారీ వచ్చేసి మా వదినది. కాదు మా వదిన వేరే సెలెక్ట్ చేసుకుందనమాట. ఇది వచ్చేసి మా చిన్నత్తే శారీ. చూడడానికి ఎంత బాగుంది కదండి కలర్ కాంబినేషన్. మనం దీన్ని లెహెంగాగానైనా లేకుంటే ఇట్లా లంగా వాణిలాగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. దాని కింద బార్డర్ చూసారా మనకి చక్కగా వచ్చిందనమాట. ఆ కలర్ కాంబినేషన్ అదంతా కూడా. ఈ సంవత్సరం అయితే అందరికీ పట్టు చీరలు లాంటివి తీసుకున్నాం, లాంటివి కాదు పట్టు చీరలే తీసుకున్నాము. కలర్స్ కూడా కొంచెం మంచి కలర్స్ ట్రై చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మా శృతిది అనమాట. సో ఇంకో తోటికోడలు, మా తోటికోడలు చిన్నదాయి కాదనమాట, మధ్యలో దాయి అనమాట. సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే నిజంగా రియల్గా ఆ రాయల్ లుక్ అవన్నీ కూడా చాలా బాగుంది. చూసారు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మా లిత్తి డ్రెస్సు. నాకు లిత్తి డ్రెస్ ఓపెన్ చేయగానే భలే అనిపించింది అనమాట. నాకు ఇలాగ జూలీగా ఆ క్లాత్, మా లిత్తి వేరే మంచి చబ్బీగా చాలా టెడ్డీ బేర్లా ఉంటుంది కదా, తనకి ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా క్యూట్గా ఉంటాయన్నమాట. ఈ డ్రెస్తో వేసిన భోగి ఫొటోస్ కూడా చాలా బాగా క్యూట్గా కనిపిస్తుండే తనైతే. నెక్స్ట్ ఇప్పుడైతే మీ అందరికీ నా శారీ చూపించేస్తాను. ఇదిగోండి, దిస్ ఇస్ మై శారీ అనమాట. అంటే లైట్ ఏ కలర్ అంటారు దీన్ని, స్కిన్ కలర్ లేకుంటే లైట్ పీచ్ కలర్, ఐ డోంట్ నో దిస్ కలర్. మీరే చెప్పండి ఏ కలర్ ఏంటనేది. శారీ మాత్రం నేను ఇలాంటి కలర్స్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. మా తమ్ముడు పెళ్ళిలో ఇవన్నీ వేసుకుంటాను, మీరు చూసేసేయండి. నెక్స్ట్ నేను ఊరెళ్తున్నా తమ్ముడు పెళ్ళికి. ఈ కలర్ అయితే డార్క్ పర్పుల్ అండి, దానికి గ్రీన్ కాంబినేషన్ చాలా మంచి, అంటే ఒక పట్టులోనే చాలా బ్రైట్గా కనిపిస్తుందండి. సో ఇదైతే వింటేజ్ వైబ్స్ శారీ అండి, మా బాపది ఈ శారీ అయితే. అండ్ దిస్ ఎల్లో కలర్ లెహెంగా వచ్చేసి మా పవిష్ణది అనమాట. దాని మీద వచ్చే వర్క్ ఉంది చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇట్లాంటి వర్క్స్ చూడగానే వాళ్ళకి పొట్టిగా అయిపోయినా సరే ఆ బట్టలు నాకు వేరే పడే బుద్ధి అయ్యేదనమాట, అంత బాగుంటాయి. నాకు వాటితో ఇంకేమైనా చేద్దాం అనిపిస్తుంది, కానీ మనం చేయలేం గాయస్. వాటిని ఇంక మనం ఏం చేయలేమన్నమాట, మనకు మనసు ఒప్పదు, కానీ మనం ఏం చేయలేము, ఇంకా తప్పదనమాట. సో ఓకే, మీకు అందరివి చూపించేసాను అనుకుంటా. మొత్తానికి ఇవన్నీ ప్యాక్ చేసేసేయాలండి. నెక్స్ట్ అయితే భోగి పనులు, ఇల్లు అవన్నీ కడుక్కోవడం. భోగి రోజు అయితే చాలా హెడ్డిక్ అయిపోయింది, ఎందుకంటే మా ఇద్దరు తోటికోడలు ఊరెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో మీకు అవన్నీ చెప్తాను. ప్రస్తుతానికైతే భోగి పనుల్లో మెయిన్ ఏంటంటే ఇల్లు అవన్నీ కడుక్కోవడం, గుమ్మాలు కడుక్కొని ఈ ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. మీ పండగ ఎలా జరిగింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అందరూ పండగ బాగానే జరుపుకుంటారు, చిన్నవన్నీ వస్తూ ఉంటాయి. కానీ చూసారా మా హర్నికి వీడియో తీయమని చెప్పాను, ఎలా తీసేది చూడండి. తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలాంటి పనులు చెప్పడం మనం వేస్ట్, కానీ నాకు ఇంకా వేరే దారి లేదనమాట, దానికే వీడియో తీయమని చెప్పాను. మా వర్షిత అప్పటికి తను ఉందా లేదా, తను ఎక్కడికి వెళ్ళిందా ఐ డోంట్ నో, మర్చిపోయాను. ఇప్పుడైతే ప్రస్తుతాన్ని నాకు గుర్తులేదు. ప్రస్తుతాన్ని నేను ఒకదాన్నే ఉన్నా, ఎందుకంటే మా భార్గవి మా శృతి వీళ్ళంతా కూడా విలేజ్కి వెళ్ళారు. నేను ఈ సంవత్సరం వెళ్ళలేదు, ఎందుకు ఏంటో అనేది తర్వాత చెప్తానమాట. లైఫ్లో ఇంత పెద్ద డిసిజన్ తీసుకొని నేను ఏంట్రా బాబు ఇలాంటి పనులు ఇప్పుడు ఇది అవసరమా అనిపించేటట్టు చేస్తున్నాను. సో మీకు అవన్నీ షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే వ్లాగ్ అయితే చూడండి. ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. మీకు 1 minute రెడీ అవ్వాలని నన్ను మాత్రం పెద్ద చేసి తెలుసా, నా ఫ్రెండ్స్ అందరు చూశారు. అయ్యో పాపం
గైస్ ఇదైతే మేము ఈ షోని భోగి రోజు నైట్ 8 అలా బుక్ చేసుకున్నాము. అయితే సంక్రాంతి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 2 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. మాకు ఆ విషయం తెలీదు. మీకు ఇవన్నీ విషయాలన్నీ కూడా మీకు సంక్రాంతి వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఎలా అనిపించింది ఏం సంగతి అనేది కామెంట్ చేసేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.